కూర్చుంటే బాగుండే ఫీలింగ్ కలిగింది. కొంచెం లేట్ అయ్యవటం డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే మన తెలుగు కలెక్షన్స్ అన్నీ హిందీలో ఎత్తుకోవేరు కదా. మరి తెలుగు వస్తే బాగుంటుంది అనుకున్నారు, కానీ తెలుగు వస్తుందో రాదో అని డౌట్ ఉండటం వల్ల మనకు హైదరాబాద్లో, కరీంనగర్ ఇట్లా మెయిన్ సిటీ లెవెల్లో ఉన్న వాళ్ళు తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ వాళ్ళకు వస్తుంది. చదువుకున్న పీపుల్స్కు హిందీ వస్తుంది, ఉర్దూ కూడా అర్థమవుతుంది. సో తెలుగుల గురించి ఆలోచించాలి, వాళ్ళు వస్తుందో రాదో అనుకున్నారు. సో మన తెలుగు పీపుల్స్ కూడా బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చూసేశారు ముందే. సో కలెక్షన్ల పరంగా కొంచెం ఎఫెక్ట్ పడచ్చు. కాకపోతే వీళ్ళు అయితే ఎంత ఖర్చు పెట్టారో ఈజీగా డబుల్ అయితే వచ్చేస్తుంది కలెక్షన్ల పరంగా. అంటే 500 కోర్స్ టార్గెట్ వేస్తున్నారు. తెలుగు ఓన్లీ తెలుగులో 500 కోర్స్ అంటే ఎట్లా వస్తుంది చెప్పు. మన వాళ్ళు ఆల్రెడీ తెలుగు సగం పీపుల్స్ చూసే ఆ కలెక్షన్లని హిందీ రూపంలో కొట్టుకోపోయాయి. సో అది ఆలోచించిన పక్క పెట్టితే సినిమా పరంగా అయితే బాగా అనిపించేసింది. బీజం బాగుంది, పాటలు బాగున్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే విక్కీ కౌశల్ హైలైట్. విలన్ ఎక్కువ స్ట్రాంగ్గా అరిసి మాట్లాడకపోయినా ఆయన నార్మల్గా మాట్లాడినా ఆయన కొట్టే డైలాగ్ మంచిగా అనిపించేస్తాయి. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా జస్ట్ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి కొన్ని ఆయన ఎక్స్ప్రెషన్, మేకప్లో ఆయన ఎట్లా బాగా చూడారంటే రియల్గా ఆయననేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు రాజులేనేమో, ముస్లిం రాజులేనేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగా యాక్ట్ చేశాడు అనమాట, సూపర్గా అనిపించేస్తుంది. నెక్స్ట్ రష్మిక మందన గురించి మాట్లాడుకుంటే ఆమె పుష్ప తర్వాత మంచి హిట్ పడ్డది సినిమా. అందులో కొంచెం హెవీగా కూడా అరిసి కూడా చెప్తుంది కొన్ని సందర్భాల్లో. పుష్పలో మొగుడిని తిట్టినప్పుడు కూడా కొంచెం అరుస్తుంది. కూర బాగాలేనప్పుడు సంథింగ్ కొన్ని సన్నివేశాల్లో వాళ్ళ అజయ్తో ఇంటి పేరు చెప్పన్నప్పుడు ఎవరు మనిషి అన్నప్పుడు గట్టిగా అరిచి కొట్టుకుని బ్రాండ్ అని కూడా అట్లా అరిసి కూడా చెప్తుంది. ఇంట్లో అరవకపోయినా నార్మల్గా మాట్లాడినా కానీ ఎమోషనల్గా టచ్ అవుతుంది. కొన్ని సందర్భం ఆమె కూడా మాట్లాడకుండా జస్ట్ ఫేస్లోనే ఎక్స్ప్రెస్ ద్వారా చూపిస్తుంది. మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎమోషనల్ సీన్ చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు. గతం చరిత్ర గురించి మనం ఎందుకు మర్చిపోయాము, ఎందుకు చరిత్రలో సినిమాలు రావట్లేవు, ఇప్పుడున్న పరిస్థితిలో వస్తే బాగుండేది కదా, ఇక ముందు రావాలి కదా అనే ఫీలింగ్ వెళ్తుంది. ఒక్కోసారి ఏంటంటే అయ్యో మనం గతంలో పుట్టుంటే బాగుండేది, లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించే తెలిసింది మనకి ఇప్పటివరకు, ఈయన గురించి మనకు ఎందుకు తెలియదు, ఎందుకు ఇంత లేట్ అయింది, ఇంకా ముందు వచ్చింటే బాగుండేది కదా, ఇలాంటి థాట్స్ వస్తాయి. ఎందుకంటే ఆయనను చూసి ఆయన సినిమాల్లో మామూలుగా ఉత్తర ఛత్రపతి పేరు పెట్టి సినిమా తీస్తేనే రాజమౌళి గారు, ప్రభాస్ సినిమా చూసి ఆయన స్టోరీ అన్నంత లెవెల్గా డీప్కి వెళ్ళిపోయి సినిమా సక్సెస్ చేశాం. మనం మామూలుగా అల్లూరి సీతారామరాజు సినిమా చూసినా కానీ ఛత్రపతి మనకు గుర్తొస్తాడు, రాముడు గుర్తొస్తాడు. సో అటువంటి టైంలో రియల్ హీరోస్ రాముడు తర్వాత ఛత్రపతి గారు, అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీమ్ రాజు, ఇటువంటి వాళ్ళ సినిమాలు ఎందుకు రావు, ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు మన వాళ్ళకి ఎందుకు ఆలోచనలు రావట్లేవు, సో ఏమైనా పొలిటికల్గా ఇబ్బందులా, ధర్మం పరంగా ఇబ్బందులు అవుతుందా, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా రావాలనేది నేను కోరుకుంటున్నాను. సో మెయిన్ హైలైట్ సినిమాకి బీజము, విక్కీ కౌశల్ యాక్టింగ్, విలను అండ్ రష్మిక మందన కిరాక్ అనిపిస్తుంది. మిగతా పాత్రలని తక్కువగా ఉన్నా, తక్కువ మాట్లాడినా కానీ చాలా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వీరులుగా చిరస్మరణీయులు అయిపోతున్నారు, యుద్ధంలో చనిపోతున్నారు కదా. ఆ సందర్భంలో వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు చూపించే ఎక్స్ప్రెషన్ కానీ, యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వస్తుంది హిందీలో 15 నుంచి 20 రాష్ట్రాలు, ఒక 23, 24 ఉంటే మన 4-5 రాష్ట్రాలే కదా. సో దాన్ని టార్గెట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు అది 100% 100 కొట్టిందంటే ఇక్కడ వీళ్ళు పెట్టిందానికి కనీసం డబల్ వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఒక 1000 కోట్లు ఉదాహరణకు సినిమా లాంగ్ రన్లో 1000 కోట్లు కొట్టింది అనుకుందాం, ఒక 250 crores మనీ ఉంటాయి. ఎందుకంటే హిందీలో కంటిన్యూ పోతుంది కాబట్టి, ఆల్రెడీ 500 టచ్ చేసింది కాబట్టి ఇంకో 250 వాళ్ళు కొట్టినా మన సైడ్ నుంచి ఒక 250 అయితే ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. ఎంత మంచి సినిమాని మనకు తెలుగులో అందించడానికి చాలా లేట్ చేశారు. పఠాన్ మూవీని మనమే హిట్ చేసినాము. ఆ విషయం హిందీ టీం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎంత మంచి 10 కోట్ల మంది అబౌవ్ ఉంటారు తెలుగు మాట్లాడేవారు. వీళ్ళ కోసం కూడా సినిమాని డబ్బింగ్ చేయాలని మీకు తెలియలేదా? హిందీ టీంకి ఒకటే ప్రశ్న. మూవీ చూస్తుంటే ఎలా అనిపించింది అన్న? మూవీ చూస్తుంటే ఆ టైంలో మనం కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అనేంత కసి అయితే వచ్చింది అన్న. సినిమాలో అయితే శంభూజీ క్యారెక్టర్ చాలా బాగుంది. నెక్స్ట్ రాజమౌళి గారు దీన్ని లీడ్ తీసుకొని ఛత్రపతి శివాజీ అండ్ శంభూజీ ఇద్దరు కథ తీస్తే బాగుంటది అన్న. అనిపించింది అన్న చావా మూవీ తెలుగులో మన డబ్బు అయింది కదా. సినిమా అయితే బాగుంది. అయితే మనం ఇందులో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కొంచెం డబ్బులు ఎక్కువ రావడం కోసం కొంచెం హైప్ చేసిన మాట నిజమే. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. ఇది ఇక ఏ స్థాయి వాళ్ళకంటే అన్ని స్థాయి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హిందూ అనుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హిందూ ఏంది ఆ చరిత్రను చూస్తే ముస్లింకైనా అర్థమవుతుంది, క్రిస్టియన్కైనా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కాకపోతే ఆ సినిమాలో ఉన్నది అంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళు అది బాగలేదని కించపరచాల్సిన అవసరం కూడా లేదు. రష్మిక గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది.
హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? ఈ రోజు హైప్ తీసుకొచ్చాడు సినిమా బాగా. ఎండింగ్ లో బాగుంది, ఎండింగ్ లో బాగా హైప్ తీసుకొచ్చారు. ఇదే సినిమా మన తెలుగు హీరోలు ఎవరు చేస్తే బాగుండేది అన్న? రామ్ చరణ్ ఆల్రెడీ ట్రోల్ నడుస్తుంది కదా, కానీ చేసేంత లేదు. ఒకసారి ఒక సినిమా వచ్చిన తర్వాత ఈ మళ్ళీసారి అవకాశం లేదు ఎవరికి. ఆ ఎమోషనల్ సీన్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి అన్న, బాగున్నాయి.